హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహా స్టైలీ వరల్డ్. సో ఇవాళ అయితే నాకు జరిగిన ఫ్రాడ్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను అనమాట. సో ఏమైందంటే, నేను మామూలుగా డ్రెస్సెస్ ఎప్పుడు మింత్రా నుంచి అంటే మీషో నుంచి ఆర్డర్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు మింత్రాలో క్వాలిటీ బాగుంటాయి అలా అని చెప్పేసరికి నేను మింత్రాలో ఆర్డర్ చేశాను అనమాట. డ్రెస్సెస్ అనేవి 5 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. బడ్జెట్ కూడా బిలో 6,000 అంత బడ్జెట్ పెట్టి ఆర్డర్ చేశాను అనమాట. సో అన్నీ బాగానే వచ్చాయి, బట్ ఒక డ్రెస్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా వస్తుందని. నాకు అది పిక్లో చూపించినట్టు అస్సలు రాలేదన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్. డ్యామేజ్ కూడా అయ్యి వచ్చిందనమాట. ఇవ్వడానికి 3 పీసెస్ ఇచ్చారు, కానీ మొత్తం డ్యామేజ్ అయ్యి నలిగిపోయి క్లాత్ కూడా అస్సలు బాగాలేదు. అదైతే నేను మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మిగతా డ్రెస్సెస్ కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ వీడియో అయితే స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు కూడా రివ్యూస్ చూసి ఆర్డర్ చేసి పెట్టుకోండి. నేనైతే రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టాను. రివ్యూస్లో అన్ని 5 స్టార్ రేటింగ్ ఉన్నాయి, అన్ని మంచి రివ్యూస్ ఉన్నాయి అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. సో సేమే వస్తుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను, కానీ నాకైతే ఇలా జరిగిందనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు ఆ డ్రెస్ చూపిస్తాను. ఆ పిక్ కూడా నేను పక్కన మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. అంటే పిక్లో ఎలా ఉంది, ఇప్పుడు నేను చూపించే డ్రెస్ ఎలా ఉందని. సేమ్ కలర్ ఇచ్చారు, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. సో చూపిస్తాను, చూడండి. నాకైతే చూడంగానే చాలా కోపం వచ్చిందనమాట. ఎందుకంటే ఇంత బడ్జెట్ పెట్టి మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు మంచిగా వస్తుంది అని అనుకుంటాం కదా. సో నేనైతే ఇది ఎక్స్పెక్టే చేయలేదు. మింత్రా నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో మింత్రాలో క్వాలిటీ బాగుంటాయి అని ఆర్డర్ చేశాను, కానీ నాకైతే ఇలా జరిగింది. సో ఇది వచ్చేసి ఆ డ్రెస్ అనమాట. దీనికి ఒక ట్యాగ్ లేదు, ప్రైస్ లేదు, ఏం లేదు. చూసారా మీరు? ఇక్కడ కనిపిస్తుందా మీకు? మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయి చూడండి, మొత్తం ఇలా హోల్స్ ఇట్లా వచ్చిందనమాట. సో చూడంగానే చాలా బాధ అనిపించింది ఇలా వచ్చేసరికి. అస్సలు క్వాలిటీ కూడా చాలా బ్యాడ్ క్వాలిటీ అనమాట. మొత్తం ఇక్కడ కూడా క్లాత్ అంతా చీకిపోయినట్టు అలాగుంది. అసలు బాగాలేదనమాట. పిక్లో చూసారా ఎంత బాగుందో డ్రెస్. సో నేను అలాగే వస్తుందని ఆర్డర్ పెట్టాను, కానీ నాకైతే ఇలా వచ్చిందనమాట. సో ఎవరైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు 1కి 2 టైమ్స్ చూసి చెక్ చేసుకొని రివ్యూస్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇలా అయితే అసలు మోసపోవద్దు. సో ఇంత డర్టీగా వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మీకు చూపిస్తాను. దీని దుప్పటా కూడా ఇదిగోండి, చూడండి. ఏదో చీప్ క్వాలిటీ లేస్ ఒకటి వేసి పంపించారు అనమాట. సో దుప్పటా క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. అండ్ దీని ట్రౌజర్ కూడా చూసుకున్నట్టయితే క్లాత్ క్వాలిటీ అనేది బాగాలేదు. ఎప్పటి నుంచో షెల్ఫ్లో అలా పెట్టి పెట్టి పంపించినట్టు ఉందన్నమాట ఇదైతే. సో సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం చూసుకొని పంపించండి, ఎందుకంటే ఎంతో ట్రస్ట్తో మీకు ఆర్డర్ చేస్తాం కాబట్టి. సో కొంతమంది ఉంటారు, వచ్చినా అంటే ఆర్డర్స్ వచ్చి తీసుకున్నా కూడా మళ్ళీ రిటర్న్ పెట్టేటప్పుడు వేరే పెట్టడం అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అలా జరిగితే ఓకే, కానీ మనం అంటే అందరు అలా ఉండరు కదా. సో సెల్లర్స్ కూడా చూసి ఆర్డర్స్ అనేది ప్యాక్ చేసి పంపిస్తే బెటర్ అనమాట. సో 1000 పైన పెట్టామన్నమాట దీనికైతే మనీ. సో అస్సలు వర్త్ కాదనిపించింది. కొంచెం డిజైన్ వేరొచ్చి మంచి ఫ్యాబ్రిక్ ఉండి వేరే అయినా తీసుకుంటాం, కానీ మరీ అసలు ఇలా డ్యామేజ్ అయిపోయి ఏం బాగాలేకుండా అంతా ఇలా నలిగిపోయినట్టు ఉందన్నమాట. అస్సలు బాగాలేదు. సో మిగతా ఈ 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో అవైతే చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ సేమ్ మంచి బ్రాండ్స్ నుంచో. ఇది కూడా మంచి బ్రాండే ఉంది, సమ్ బ్రాండ్ నాకు తెలీదు. సో ఇవి వచ్చేసి అనూక్ బ్రాండ్ ఒకటి, ఇండస్ బ్రాండ్ ఒకటి అయితే కలని ఇట్లా పెట్టాను అనమాట. మింత్రాలో ఉంటాయి కదా, సో చూసి ఆర్డర్ చేసే వాళ్ళకి తెలుస్తాయి. సో ఇది వచ్చేసి ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో చూసారా వీటన్నిటికి ఎంత మంచి ఎంబ్రాయిడరీ వచ్చిందో, ఎంత మంచి నెక్స్ అండ్ చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి ఒకటి అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అదొక్కటే అంత చండాలంగా వచ్చింది అనమాట. అస్సలు వర్త్ అనిపించలేదు నాకైతే. దాన్ని చూడంగానే కోపం వచ్చింది. సో మీరైతే ఇలా వస్తే ఏం చేస్తారని చెప్పండి. నేనైతే దానికి వెంటనే రిటర్న్ పెట్టేశాను అనమాట, 1 మినిట్ కూడా ఆలోచించకుండా. సో ఇవాళ అయితే రిటర్న్ పికప్ ఉంది. వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకునేటప్పుడు చూడాలి ఏం అవుతుంది, ఏం మాట్లాడతారని. అంటే కొంతమంది రిటర్న్ తీసుకోరు కదా, సేమ్ ఎగ్జాక్ట్ పిక్లోనే. నేను కంప్లైంట్ రైజ్ చేశాను మింత్రాలో.
సో వాళ్ళు పిక్స్ అవన్నీ అడిగితే అప్లోడ్ చేశాను, రిటర్న్ యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు డెలివరీ ఏజెంట్ వచ్చినప్పుడు తనతో మాట్లాడి చూడాలి. నేనైతే ఓపెనింగ్ వీడియో కూడా తీశాను, ఎటువంటి ప్రాబ్లం లేదు నాకైతే ఇప్పుడు. సో ఓపెనింగ్ వీడియో తీస్తే ఖచ్చితంగా రిటర్న్ అనేది తీసుకుంటారు. సో మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా ఒకటి తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనకి అలాంటి వీడియోలే హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మన మనీ ఎక్కడికి వెళ్ళవు. సో ఇదైతే వీడియో అనమాట, జెన్యున్గా చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.